ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డి పటాన్చెరు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాటా శ్రీనివాస్ గౌడ్ అరెస్టు చేశారు పోలీసులు. ఆయన్ను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీరంగూడ శివాలయానికి వెళ్లేందుకు కాటా శ్రీనివాస్ గౌడ్ సిద్దమవడంతో ఆయన్ను అరెస్టు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్ ఇంటికి భారీగా తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులతో కాటా శ్రీనివాస్ గౌడ్ వాగ్వివాదానికి దిగారు. ఇక కాటా ఇంటి దగ్గర పోలీసులు భారీ మోహరించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించి కూడా అక్కడ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా పటాన్చేరులోని కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసం వద్ద ఉదయం నుంచి ఈ రోజు ఉద్రిక్త పరిస్థితి ఉందని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా రామచంద్రాపురంలోని ఆయన నివాసం నుంచి బీరంగూడ టెంపుల్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాటా శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ముందస్తుగా ఇది ప్లానింగ్ ప్రోగ్రాం కావడంతో పోలీసులు ఆయన్ని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఉన్నారో ఆయన మైనింగ్ లో భారీగా అక్రమాలు చేశారు. మైనింగ్ కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలోనూ స్థానికంగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, ప్రజలను మోసం చేశారు అని చెప్పి ఆరోపణలు గుప్పించడంతో ఆయన ఇటీవల కాటా శ్రీనివాస్ గౌడ్ దమ్ముంటే నిరూపించండి అని చెప్పి మాట్లాడడంతో ప్రతి సవాల్గా బీరంగూడ శివాలయానికి రావాలి తడి బట్టలతో, ఇద్దరం తేల్చుకుందాం అక్కడే ఎవరు అవినీతి చేశారు అనేది, దేవుడిపై ప్రమాణం చేద్దామని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ వేశారు. ఈ సవాల్కు అనుగుణంగానే ఈ రోజు ఉదయం బీరంగూడ గుట్టలోని రమరమ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే ప్రయత్నంలో రెడీ అయిన కాటా శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేశారు మొదటగా. ఆ తర్వాత ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించి ఆయన్ని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాటా శ్రీనివాస్ గౌడ్ కు వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలు, నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున రావడం కొంత ఉద్రిక్త పరిస్థితికి దారితీసిందని చెప్పుకోవచ్చు. కాసేపు అంటే దాదాపుగా గంట సేపు అక్కడ పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అక్కడున్న కార్యకర్తలు పోలీసులు వెళ్లిపోవాలని చెప్పి నినాదాలు కూడా చేశారు. మైపాల్ రెడ్డి ఏదైతే ఇష్యూ రేవెత్తారో ఆ ఇష్యూకి సంబంధించి తన అవినీతి లేదని నిరూపించుకునేటంలో పోలీసుల భాగస్వామ్యం ఏంది అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. అయితే మైపాల్ రెడ్డి వర్షన్ చూస్తే ఆయన ఈ సవాల్కి అయితే సిద్ధంగా లేరన్నట్టుగానే మనకు పరిస్థితులు అయితే కనిపించాయి. ఆయన టెంపుల్ వైపు రాలేదు. అక్కడ మైపాల్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఏదైనా గొడవ జరగకుండా ముందస్తుగా పోలీసులు కొంత భద్రత ఏర్పాటు చేశారు. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేయగా ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో నార్సింగి పిఎస్ అయితే తరలించారు. గచ్చిబౌలి వైపు నుంచి నార్సింగ్ పిఎస్ తరలించడంతో కాటా శ్రీనివాస్ గౌడ్ ను అక్కడనే కొద్దిసేపు ఉంచి పోలీసులు ఆయన విడిచిపెట్టడం జరిగింది. దీంతో కాటా శ్రీనివాస్ గౌడ్ ఇతర కార్యక్రమాలకు వెళ్లిపోయారు. అయితే ఉదయం నుంచి ఇక్కడ రామచంద్రపురం పటాన్చేరు ఏరియాలో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసుల మధ్య కొంత ఏదైతే తోపులాటలు బలవంతంగా లాక్కెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఈ కాటా మద్దతుదారులు ఉంటారో వారైతే అవసరమైతే అరెస్టులకైతే సిద్ధమన్నట్టుగా ఇక్కడ పోటాపోటీగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడం జరిగింది. దీంతో దాదాపు గంట నుంచి గంటన్నర పాటు కొద్దిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి. అయితే ఈ వ్యవహారాన్ని మనం మొదటి నుంచి చూస్తే అసెంబ్లీలో ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తారో రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అని చెప్పి ఆయన ఆరోపిస్తూ అసెంబ్లీలో ఈ వ్యవహారం లేవనెత్తారు. అదే సందర్భంలో పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని ఆయన సోదరుని బలవంతంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేయడం అక్కడ దుమారం రేపింది. ఆ తర్వాత రోజే కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యవహారాన్ని నియోజకవర్గంలో మైపాల్ రెడ్డి వ్యవహారం ఆయన తమ్ముడు చేస్తున్న వ్యవహారాన్ని బట్టబయలు చేసేందుకు ప్రెస్ మీట్ పెట్టడంతో
పూర్తిగా ఈ ఇష్యూ అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది. అక్కడ అసెంబ్లీలో చెలరేగిన మంటలు ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో కాకరి రేతాయని చెప్పుకోవచ్చు. దాంతోనే నియోజకవర్గంలో ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరిగింది. వీరిద్దరూ అటు ఎమ్మెల్యే, ఇటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇద్దరు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం కూడా కొంత చర్చనీయాంశమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనింగ్ వ్యవహారంలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన పోటీ ఎవరిది నిజము, ఎవరు ఎంతవరకు చెప్తున్నది వాస్తవం అనేది కొంత చర్చకైతే దారితీసిందని చెప్పుకోవచ్చు. అయితే 3 రోజుల పాటు జరిగిన ఈ వ్యవహారాన్ని మనం పూర్తిగా ఒకసారి విశ్లేషించుకుంటే కాటా శ్రీనివాస్ గౌడ్ కొన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి ఈ ఎవిడెన్స్ లకు సంబంధించి మైపాల్ రెడ్డి ఏం చెప్తారని చెప్పి కొన్ని డాక్యుమెంట్లు కావచ్చు, ఏదైతే పటాన్చెరు నియోజకవర్గంలోని కొన్ని వెంచర్లలో ఆయన చేసిన అక్రమాలు ఉన్నాయంటూ ఆరోపణలు గుర్తించారు. ముఖ్యంగా మనం చూస్తే కాజిపల్లిలో ఏదైతే ఫైర్ స్టేషన్ కు కేటాయించిన ల్యాండ్ లో కూడా కొంత అక్రమ నిర్మాణాలు చేశారని చెప్పి ఆరోపణలు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే అధికారులకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ డాక్యుమెంట్లు కూడా ఇవ్వడంతో అక్కడ నిర్మాణాలు కూడా తొలగించడం జరిగింది. మరోవైపు చూస్తే ఇటు పోచారంలో 62 సర్వే నంబర్ సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయో దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. అయితే మైపాల్ రెడ్డి ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాత్రం దాని ఏ విధంగా ఒక గజం భూమి కూడా అక్రమంగా సంపాదించింది లేదు, ఏదైనా ఉంటే నేను లీగల్ గా వెళ్తానని చెప్పి ఆయన చెప్పారు. ఏదేమైనా ఈ మైపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరికి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గంలో కొంత పోటాపోటీగా మాటల యుద్ధం అయితే నడిచిందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే ఈ గత 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇష్యూ పైన పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.